మా గల్లీలో నిమజ్జనం జరుగుతుందన్నమాట. సో మనం కూడా వెళ్ళి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. యా, మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైట్. చూసారా గాయస్, ఆటో ఏదో స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఏదో కొడుతున్నారు అండి. మొత్తం లైటింగ్స్ అన్నీ వస్తున్నాయి. నేను కూడా చూస్తాను ఇంకేమేమి చేస్తున్నారో. మొత్తం హంగామా ఉంది గల్లీలో. ఈరోజు మొత్తం ఎంజాయ్ చేయాలి. నేను వీడియోలో ఉండను, మీకు చూపిస్తాను మొత్తం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. లెట్స్ సీ గైస్, చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. నేను కూడా వెళ్తూ ఉన్నా. ఇక్కడంతా ఏదో కొంచెం ఇరుకిరుకుగా ఉంది, బట్ అయినా వెళ్తా, ఎందుకంటే మన వ్యూవర్స్కి చూపించాలి కదా. సో వెళ్తున్నాను. ఇక్కడ ఈ అబ్బాయి అయితే ఉట్టి కొడుతున్నాడు అనమాట. బాగానే కొడుతున్నాడు. నీళ్ళు కూడా చూడు ఎలా కొడుతున్నారు అసలు. చూసారా ఎలా ఉట్టి కొడుతున్నారో. అస్సలు మామూలుగా లేదుగా హంగామా. పిల్లల డ్యాన్సులు, బాబ్బా డీజేలు, అసలు ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. చూడండి గాయస్. ఇక్కడ బుడ్డో డ్యాన్స్ చేస్తుంటే భలే అనిపించింది, కానీ వెళ్ళిపోతున్నాడు. అతనికి అర్థం కావట్లేదు అనమాట, బట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. బాగా అనిపించింది. ఇంకా ఈ పిల్లలైతే మెయిన్ ఇద్దరు పిల్లలు అందరినీ పిలుస్తున్నారు, రండి. వాళ్ళు రాకపోయినా చూడండి ఎలా లాగుతున్నారు అసలు ఆ పిల్లలైతే. కానీ వాళ్ళు కొంతమంది రాలేదు, బట్ ఇద్దరు పిల్లలు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ అత్తయ్య అనమాట పక్కన. ఈ అబ్బాయి వచ్చి ఇప్పుడు ఈడు డ్యాన్స్ చేస్తాడేమో, ఇంకా చూడాలి. వేసాడు అబ్బా, ఇంకా వీడికి ఫుల్ లూప్ వచ్చేసింది, కిక్లో ఉన్నాడు. ఇక ఇటు చూడు అసలు అబ్బా, ఓ మై గాడ్ ఫుల్. ఇంకా ఫస్ట్ చేయనని సిగ్గుపడ్డాడు, తర్వాత రెచ్చిపోయాడు. అంతే, ఇంట్రోవర్ట్స్ అంతేనండి. ఫస్ట్ సైలెంట్గా ఉంటారు, తర్వాత దుమ్ములు ఎత్తారు. నేను అంతే అనుకో. యా, మస్తు చేసింది కదా, వైబ్ ఉంది, చాలా వైబ్ ఉంది. ఇంకా వాడు బాగానే డ్యాన్స్ చేసినంత వరకు బాగానే చేశాడు. ఇంకా చాలా వెళ్ళిపోయాడు, చేశాడు ఫుల్ ఎనర్జీతో చేశాడు. ఇంకా ఎంతవరకు చేస్తాడులేండి, ఇంకా అంతే చేశాడు. ఒక 2-3 మినిట్స్ చేశాడు. ఇంకా అలా నేను చూస్తున్నా, ఎవరు ముందుకొచ్చి డ్యాన్స్ చేస్తారా బాబు అని చెప్పి. అక్కడ బాగానే కొడుతున్నారు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ పిల్లలు చూడండి, బాయ్స్. ఓహో, ఆహా ఫుల్ అసలు ఏమన్నా చూస్తున్నారా. బాయ్స్ ఉంటే మజా ఉంటుందండి. గర్ల్స్ ఎంత చేస్తారో బాయ్స్ కూడా అంతే వైబ్ అవుతారు. గ్రూప్ ఆఫ్ బాయ్స్ అనమాట, 9th క్లాస్ 10th క్లాస్ అరౌండ్ ఆ ఏజ్ అరౌండ్ పిల్లలు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. క్రేజీ స్టెప్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఫుల్ నానిపోయారు అందరూ అసలు. ఆ నీళ్ళతో నానిపోయి ఎవరు ఆగట్లేదు. ఆ రెడ్ షర్ట్ అబ్బాయి చూడండి అసలు, ఇంకా చేస్తా అన్నట్టు ఉన్నాడు. ఎవరో వెనకకి లాగేశారు పాపం, చేస్తుంటే ఎవరో వెనక్కి లాగేశారు. చూడాలి ఇంకా. ఇది చెప్పాలంటే నా ఫస్ట్ టైం యూట్యూబ్ వీడియో గాయ్స్. తెలీదు, స్టార్ట్ చేశాను అలా. అండ్ ఈ ఛానల్ ఉద్దేశం ఇలా బయట జరుగుతున్నవే తీయాలని కాదు, మంచి కంటెంట్ ఉంటుంది. కంటెంట్ కూడా నేను చెప్తా. అంటే కంటెంట్ ఏంటంటే మన పర్సనల్ డెవలప్మెంట్
మనం ఎంత లైఫ్లో ఎలా మౌల్డ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. అండ్ మీలో ఎవరికైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఐ కెన్ గివ్ యూ యాక్టింగ్ టిప్స్ ఆల్సో. చాలా అనుకొని పెట్టాను. చాలా నాలెడ్జ్ ఉంది. సైన్స్ స్టూడెంట్ నేను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అండ్ నేను చేద్దాము అనుకుంటున్నాను, లైక్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, యాక్ట్రెస్ అవుదాం అనుకుంటున్నా. అన్ని టిప్స్ షేర్ చేద్దామని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ గైస్ నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం నేను మంచి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఉంటేనే నేను చేయగలుగుతాను ఏదైనా కూడా. యా అలా అనుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ మాత్రం చేశా. బట్ ఎందుకో చెప్పాలి అనిపించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారుగా, అందుకే అడుగుతున్నానమాట. సో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. చేసుకుంటారులేండి, ఎందుకు చేసుకోరు. ఇక్కడ నేను ఇలా వీడియో తీస్తున్నాను, సెల్ఫ్ కూడా. అండ్ చూడండి నా వెనకాల ఎంతమంది ఉన్నారో. నన్నే చూస్తున్నారు, కొంతమంది వీడియోలో కూడా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది అసలు. పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం పిల్ల గ్యాంగే, వీళ్ళే ముందర ఉంటారు, ఎవరిని చేయనియరు. అబ్బా ఎవరైనా చేసినా కూడా వాళ్ళని పక్కకి వెళ్ళేసి పిల్లల గ్యాంగే మొత్తం అసలు. అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదన్నమాట బాబోయ్. సాంగ్స్, డీజేస్, అసలు అమ్మాయిలు కూడా సూపర్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అన్న డిస్క్రిమినేషనే లేదు బా. అయినా కానీ ఈ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి, ఎవరైనా కూడా మంచిగా డ్యాన్స్ చేయొచ్చు. అండ్ నాకు కూడా జోష్ వచ్చింది, నేను చేద్దాం అనుకున్నా. బట్ నేను చేస్తే నన్ను తీసేవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చూపించాలని చెప్పి నేను తీసాను అనమాట. మీకోసం త్యాగం అనమాట. పర్లేదు, నా డ్యాన్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ప్రస్తుతానికి మా గల్లీలో జరిగే నిమజ్జనాన్ని మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు నిన్న తోపు ఉండే అసలు. అండ్ ఈ చిన్నపిల్లోడు కనిపిస్తున్నాడు కదా, వీడు మా గల్లీలో చిన్న అబ్బాయి అనమాట. 1 year బేబీ. చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. మా గల్లీలో వాళ్ళంతా ఫొటోస్ ఇలా దిగారు. అండ్ బాబుతో ఉట్టి కొట్టేయడానికి చూపిస్తున్నారు. అండ్ డ్యాన్స్ చేయమని చెప్తున్నారు బాబుని. తను కొంచెం ఫస్ట్ అలా ఇలా ఉన్నా కూడా కానీ ఫుల్ యాక్టివ్ బాబు. అదిగోండి స్టిక్ ఇచ్చేసారు, పట్టుకున్నాడు, కొట్టడానికి చూస్తున్నాడు. అండ్ కొంచెం చిన్న బాబు కదా, తెలియదు కదా, బట్ అయినా కూడా ట్రై చేశాడు. చాలా యాక్టివ్ ఈ బాబు అయితే. మేధాంశ్ రెడ్డి అని చెప్పి మా గల్లీలోనే ఉంటాడనమాట. మా పక్కన అక్క అవుతుంది వాళ్ళ అబ్బాయి. ఎంత అల్లరి పిల్లోడంటే చాలా ఎంజాయ్ చేస్తాం వాడితో మేము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. ఎంత ఎంజాయ్ చేశానో అంత కూడా అలిసిపోయాను. బట్ అలిసిపోవడం ఇదంతా కామనే కదా. ఎంతైనా కూడా నిమజ్జనంలో ఆ వైబ్ ఉండాలి, ఆ కిక్ ఉండాలి, ఆ డ్యాన్స్ ఉండాలి, ఆ డీజే ఉండాలి, ఆ తీన్మార్ ఉండాలి. తీన్మార్ అయితే మస్తు వేసినాం గైస్ నిన్న. అసలు చాలా బాగా వేసాం తీన్మార్ అయితే. చూడండి ఆ బాబు ఉట్టి కొట్టడానికి ఎలా వస్తున్నాడో. అండ్ ఆ బాబు ఉట్టి కొడుతుంటే ఎంత ముద్దుగా ఉంది. చూసేవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసాం. నాకు పిల్లలంటే మాత్రం మస్తు ఇష్టం అండి. మీకు ఇష్టమో లేదు తెలియదు కానీ ఇక్కడ చూసారా మా మమ్మీ ముందుకు వెళ్తుందనమాట. అది కోలాటం ఆడాలని చెప్పి దాండియాలాగా. అసలు నేనే వెళ్ళలేదు, మా మమ్మీ మాత్రం వెళ్ళి చాలానే బాగా ఎంజాయ్ చేసింది. చూడడానికి నాకే షాకింగ్ అనిపించింది. ఎప్పుడు వెళ్ళు మమ్మీ, ఆడు మమ్మీ అంటే కూడా ఆడదు, కానీ ఈసారి తనే వెళ్ళి అలా కోలాటం ఆడిందనమాట. దాండియా చేసింది అందరితో. నన్ను చేయమన్నారు, బట్ నేను ఎందుకులే అని చెప్పి చేయలేదు. నేనంతా రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇలా రికార్డ్ చేస్తూ ఇలా యూట్యూబ్కి వీడియో తీస్తుంటే కూడా ఇదొక మజా ఉందబ్బా అసలు. సీరియస్గా వాళ్ళు ఆడేది మనం చూసుకుంటూ మనం కూడా వైబ్ అవుతాం కదా అసలు.
ఎప్పుడు ఆడితేనే వైబ్ కాదు, చూస్తూ కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా మమ్మీ అయితే సీరియస్లీ చాలాసేపు ఆడుతూ ఉంది. అండ్ ఎంతసేపు ఆడుతుందంటే ఇంకా వాళ్ళు ఎంతసేపు ఆడుతున్నారో అలా ఆడుతూనే ఉందన్నమాట. నేను చూస్తూనే ఉన్నా, రికార్డ్ చేస్తూనే ఉన్నా. అండ్ అక్కడ మొత్తం గల్లీలో వాళ్ళందరూ వచ్చారు అబ్బా, ఆడపిల్లలు, బాయ్స్, అంకుల్స్, ఆంటీస్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరు వచ్చారనమాట. ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు వాళ్ళు. నేను తీస్తూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే నిన్న నేను ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఇవన్నీ తీసేవరకు అస్సలు నాతో కాలేదు. బట్ తర్వాత తినేసానండి. ఎందుకంటే అమ్మో బీపీ లో అయిపోయింది, తినేయాలి. మమ్మీ చెప్తూనే ఉంది, నేను వినలే. ఇంకా అంత ఎందుకులే అని చెప్పి నేను తినేసా. కానీ ఎలా ఉన్న వైబ్ మాత్రం మస్తైనా. అండ్ చూడండి అసలు వాళ్ళ ఊపు చూడండి, ఎవ్వరు తగ్గట్లేదు అసలు. అలాగే ఉండాలి కదా. నేనైతే అటు ఇటు చూడడం, మొత్తం వైబ్రెంట్ కలర్స్ చాలా బాగుండే. ఇలా వెళ్తూనే ఉంది. వీళ్ళు ఎంతసేపు చేస్తున్నారో డ్యాన్స్, ఇలా చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉట్టి కొడుతున్నారనమాట. ఈయన సందీప్ అన్న అని చెప్పి మా గదిలోనే ఉంటారు, ఉట్టి కొడుతున్నారు. అండ్ ఇక్కడ ఉట్టి కొట్టడంలో ఈ అన్ననే చాలా బాగా డ్యాన్స్ చేసి చాలా నీళ్ళు పోయించుకొని అసలు ఫుల్ వైబ్తోని ఆడుతున్నాడు. చాలా బాగా అనిపించింది, అందుకే రికార్డ్ చేశాను. చూడండి ఆ డ్యాన్స్ చూడండి, ఆ గ్రేస్ చూడండి. అన్న మాత్రం తోపాడిండు, అసలు చూస్తూనే ఉండిపోయి అలాగా తోపు చేసిండు అన్న కూడా. అండ్ ఇక్కడ పిల్లలు ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అస్సలు చూడండి అసలు ఎలా తిరుగుతున్నారు. అండ్ మస్తు తోపాడిండు అన్న అయితే. ఇంకా అట్లనే ఆడుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఆడిండంటే అసలు ఘోరంగా ఆడిండు. ఒక 2-3 minutes ఆడిండు. అంతా నీళ్ళు గట్టిగా కొడుతున్నారు, ఆయన మీది కళ్ళల్లో కొడుతున్నారు. బట్ అయినా ఫోకస్తోనే ఆడిండు. రియలీ గ్రేట్ కదా. అలా కూడా ఉండాలి కదా స్టామినా. అందరికీ ఉండదు, మనకి ఏడుంటుంది చెప్పండి. అంటే ఉంటుంది అనుకోండి, బట్ అందరూ ఉండంటే ఇంకా వదిలేసిండు. ఇంకా చాలాసేపు అయింది కదా, వదిలేసిండు. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చిండు అనమాట డ్యాన్స్ చేయనికే. ఇందాక వాళ్ళ అన్న సందీప్ అన్న, ఈయన వీళ్ళ తమ్ముడు అనమాట. ఈయన కూడా ప్రిపేర్ అవుతుండు చేయడానికి. అండ్ అలా వెళ్తానే ఉంది ప్రోగ్రాము. ఇంకా చాలా వీడియో ఉంది గైస్, నేను చాలా ఎడిట్ చేసి తీసాను. ఇక్కడ మా గల్లీ వాళ్ళంతా చూడండి, మొత్తం మా వినాయకుడు, మా గల్లీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు. మొత్తం గల్లీలో మొత్తం అందరు వచ్చేసారు చూడండి. పిల్లలు, లైట్స్, అసలు మొత్తం చుట్టూ పిల్లలే, ఎటు లేరు. మొత్తం ట్రాఫిక్ జామ్ లాగా పీపుల్స్ జామ్ అయిపోయిందనమాట. మొత్తం ముట్టి కొట్టడం, అటు ఇటు ఎక్కడ లేరనమాట. అక్కడేమో టీమార్ ఆడుతూనే ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఏదో ప్రిపరేషన్ ఏదో చేస్తూ ఉన్నారనమాట. లెట్స్ సీ, ఇంకా చూద్దాం. ఇంకా ఇలా ఆడుతూనే ఉన్నారు తీన్మార్ అంతా. అక్కడ పిల్లలు వీళ్ళు ఏదో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట ఈ లైట్స్ తీసుకొని అలాగా. అండ్ ఇంకా ఉంది గాయస్ వీడియో మీరు చూడడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అస్సలు నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మంచి మంచి కంటెంట్ నేను పెట్టేది. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి పేరున అందరికీ థ్యాంక్స్. డెఫినెట్గా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు, లైఫ్ స్టైల్ వీడియోస్ కావచ్చు, అన్నీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. చూస్తున్నారు కదా, ఫుల్ ఇక్కడ తీన్మార్ కొట్టే వాళ్ళు కూడా వచ్చారనమాట. వీళ్ళు కొట్టడానికి ఆ ఊపుకి అందరికీ ఊపు వచ్చేసింది. అంత బాగా తీన్మార్ కొడుతూ ఉన్నారు. నాకైతే చేతులు కాళ్ళు ఆగట్లేదు, బట్ కంట్రోల్ చేసుకోవాలి కదా, ఎందుకంటే నేను రికార్డ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే కంట్రోల్ చేసుకున్నాను. అలా వీళ్ళు తీన్మార్ కొడుతూనే ఉన్నారు, అటు ఇటు పిల్లలు తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళైతే మస్తు బీట్ వేసిండ్రు గాయస్, అసలు మంచిగా అనిపించింది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఇంకా అంటే పూర్తి అవ్వదు, ఇంకా ఉంటుంది. బట్ చూస్తూ ఉండండి.
కానీ మీరైతే నన్ను సపోర్ట్ చేయాలి గైస్. పదే పదే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఐఎమ్ ఏ న్యూ యూట్యూబర్. ఎక్స్పెక్టేషన్స్ అంతగా నేను పెట్టుకోవట్లేదు, బట్ నా బెస్ట్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ఫస్ట్ టైం నేను ఇలా యూట్యూబ్లో వీడియోని క్యాప్చర్ చేసి ఇలా పెట్టడం కూడా, అండ్ చాలా మంచిగా కూడా అనిపించింది. ఏదో కొత్తగా మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఎక్సైట్మెంట్ నాకు ఇప్పటికీ ఉంది. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఈ ఎక్సైట్మెంట్ నాలో అలా ఉండిపోయిందనమాట. సో ఇంకా ఏం చెప్పాలి, ఈ వీడియో మాత్రం ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, ఇలా బ్యాండ్తో వీళ్ళతో అందరితో ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఈ వీడియోతో ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. సో లాస్ట్గా అందరం ఎంజాయ్ చేసాం, ఫుల్ అలసిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంకొకసారి చెప్తాను, ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. ఐ లవ్ యూ సో మచ్.